ఆలస్యం అయిందంటే పాముకే ప్రమాదం. పద, ముందు ఫోన్ చేద్దాం. ఐటీ ఆఫీసర్ నారాయణ్ ని వాళ్ళ కలీగ్ కేఎల్ఎన్ శాస్త్రి మర్డర్ చేసి ఫరారైపోయాడు. ఎంత వెతికినా దొరకడం లేదు. ఏంటి సార్ ఇంత దారుణంగా చంపేశాడు? వాడికి జాలి దయలేవా? వాడు మనిషా మృగమా? వీడే ఆ మృగం. ఈ కేసు నువ్వు టేకప్ చేయాలి కృష్ణ. అతను ఎక్కడున్నాడో ఖచ్చితంగా వాడి పెద్ద కూతురు శైలుకు తెలుసు. ఎబ్స్కాండ్ అయ్యాక తనతో ప్రాపర్ గా టచ్ లో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీని మన వాళ్ళు బాగా అగ్రెసివ్ గా ఇంటర్గేట్ చేసేటప్పటికి పోలీసులంటే భయపడి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశారు. నువ్వైతే వాళ్ళని పోలీసులా కాకుండా జాలి చూపించి డీల్ చేస్తావని ఈ కేసు నీకు అప్పగిస్తున్నా. ఏంటమ్మా ఇది? నేను లేకుండా ఆపరేషన్ చేయించుకోనంటే ఎలాగా? పోనీలే, ఇలాగైనా నిన్ను చూశాను, నాకనే చాలరా. ఇంక బతికినా చచ్చినా పర్వాలేదురా. అమ్మా నీకేం కాదమ్మా, నీకేం కాదు. ఇంకా ఎన్ని రోజులు నాన్న మనకి నరకం? ఇందులో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందుకే నేను బయటికి రాలేకపోతున్నాను. నేను గనక పోలీసులకు దొరికితే నన్ను జైలుకు పంపించడం ఖాయం. అప్పుడు జైల్లోనే ఊరేసుకుని సావటం తప్ప వేరే దారి లేదు. ఏంటన్నా మాటలు? నువ్వు లేకుండా మేము ఎలా ఉండగలం? కన్న కూతుళ్లకు మంచి చదువు చెప్పించలేకపోతున్నానని, ఒక్క కూతురు కూడా పెళ్లి చేయలేకపోయానన్న బాధ భరించలేకపోతున్నాను. మాకేం పర్లేదు నాన్న, ఓ మంచి వ్యక్తి మాకు తోడుగా ఉన్నారు. కృష్ణ గారని మమ్మల్ని నువ్వు చూసుకుంటున్నట్టే చూసుకుంటున్నాను నాన్న. ఆయన ఉండగా మాకే లోటు రాదు నాన్న. అవునరా, అతను నిజంగానే దేవుడురా. నా వల్ల కాదురా, ఆయన చూస్తుంటే గుండెలో దుఃఖం ఆగట్లేదురా. పాపం ఆ పెద్ద ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఎలా దూరం చేస్తానరా? నేను అరెస్ట్ చేయలేనురా, ఏదైతే అదే అవుతుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. దొరికేశావు. నన్ను ఎవరనుకుంటున్నావు? పోలీస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అడుగో, ఏసీపీ కృష్ణ, క్రైమ్ బ్రాంచ్. ఏంటా చూపు? ఇదంతా ఆయన స్కెచ్చే. నిన్ను లైన్ లో పెట్టి లవ్ లో పడేసింది ఈయన్ని పట్టుకోవడం కోసమే. మీ నాన్నను పట్టుకోవడానికి ఎన్ని స్కెచ్లు వేసావో మేము తెలుసా నీకు? నీ బావని అడ్డం పెట్టుకుని నిన్ను పరిచయం చేసుకుని నీకు హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మీ ఫ్యామిలీకి దగ్గరైంది మీ నాన్నను పట్టుకోవడం కోసమే. మీ నాన్న బర్త్డే రోజు మీ బావ చేత కేక్ పంపించి మీ చేత ఎక్కువసేపు ఫోన్ మాట్లాడించింది మీ నాన్నని ట్రేస్ అవుట్ చేయడం కోసమే. నువ్వు లవ్ లో పడ్డాక నిన్ను గుచ్చి మీ నాన్న గురించి అడిగింది నీకు హెల్ప్ చేయడానికి కాదు, ఈయన్ని క్యాచ్ చేయడం కోసమే. ఫైనల్ గా మీ బామ్మ బీపీతో పడిపోతే హార్ట్ అటాక్ అని డాక్టర్తో చెప్పించి మీ నాన్నని ఇక్కడికి రప్పించింది మా ఏసీపీ కృష్ణే. అరెస్ట్ చేసిన మాత్రం మనమే. ఆ క్రెడిట్ మొత్తం నాకే. సార్ చూడు, కాల్చిన కాజేస్తారు సార్. వెళ్దాం బాగా సార్.
ఇటు పక్క పోలీసులు ఎవరన్నా చూసావా? నేను చూడలేదు సార్. ఆ బ్లడ్ ఏంటి? చీకట్లో ఎవరో బైక్ తో గుద్దెళ్ళిపోయారు సార్. హాస్పిటల్కి వెళ్దామని. సార్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, స్టేషన్ పద. జాగ్రత్త. అసలే కాలికి దెబ్బ తగిలేవాడు బాధపడుతుంటే నువ్వు వెళ్ళవా? సార్ సరే అక్క. శైలు, శైలు నేను చెప్పేది విని ప్లీజ్. చాలు, మాకు చేసింది చాలు. మాపై చూపించిన ప్రేమ చాలు. ఏం తప్పు చేశావని మమ్మల్ని ఇలా చంపుకుతుంటున్నారు? మాతో ఏ సంబంధం లేని వ్యక్తి మా జీవితాల్లోకి వచ్చి ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే పొంగిపోయి చెప్పినట్టు చేస్తే నువ్వు చేసిన మోసం ఇదా? నీకు జాలి దయ అనేవే లేవు, ఉన్నట్టు నటించావు. మనుషుల్లో నీలాంటి వాడు ఒకడు ఉండడు అనుకునేదాన్ని. అవును, నీలాంటి వాడు నిజంగానే ఉండడు. ఛీ, నేను తిట్టాలంటే నా జీవితమే సరిపోదు. చూడు, మా నాన్నకేమన్నా అయిందంటే ఇంట్లో ఒక్కరం కూడా బతకం. దానికి కారణం నువ్వే అవుతావు, గుర్తుపెట్టుకో. నేను చేసిన తప్పేంటి? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను. తప్పు చేసిన వాడిని కూడా బాధ పెట్టిన నేను ఏ తప్పు చేయని శైలుని బాధ పెట్టాను. తన మీద నా ప్రేమ నిజమని తనకు ప్రూవ్ చేయాలి. లైఫ్ లాంగ్ తన కంట్లో నీళ్లు రానివ్వకుండా చూసుకోవాలి. తన సంతోషం కోసం ఏదన్నా చేయాలి. తన ఫాదర్ కథ ఏంటో తెలుసుకోవాలి. శైలు, 1 minute. ఎలా ఉన్నావు? ఇంకా బ్రతికే ఉన్నాను. నేను చెప్పేది విను. నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. అసలు మీ ఫాదర్ ఈ మర్డర్లో ఎలా ఇరుక్కున్నారు? మల్లేష్ కి మీ ఫాదర్ కి సంబంధం ఏంటి? ఆయన మీకేమైనా చెప్పుంటే చెప్పు. మీ ఫాదర్ నిర్దోషిగా బయటకు నేను తీసుకొస్తాను. నన్ను నమ్ము. చాలా ఆపండి. అబద్ధాలు చెప్పడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఒక్కసారి నమ్మితే ఫ్రెండ్షిప్ అని, ప్రేమని, ఓ ఆడపిల్లని చీట్ చేయడానికి కూడా వెనకాడలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటి శైలు నీ మొండితనం? అర్థం చేసుకో ప్లీజ్. వదులుతారా లేదా? వదులు. మీ నాన్న ఎక్కడున్నాడని చిన్న పిల్లని అడిగినట్టు అడిగాను. తెలీదని చెప్పావు. మరి హాస్పిటల్కి ఎలా వచ్చాడు చెప్పు. చెప్పు, ఎక్కడున్నాడు? చిన్నపిల్ల సార్, తనకేం తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. చిన్నపిల్ల సార్, తనకేం తెలియదు సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్, నన్ను నమ్మండి సార్. మీ కాల్ పట్టుకుంటానండి ప్లీజ్ సార్. నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావో ఏం చేస్తావో తెలీదు. రేపు పొద్దుటికల్లా ఆడ నా దగ్గర ఉండాలి. లేకపోతే ఇది భూమి మీద యాడున్నా తీసుకెళ్తాం. అర్థమైందా? వదిలేయండి రా. అన్నా, అది ఆ ఏసీపీ గారి గర్ల్ ఫ్రెండ్. వాడికి చెప్పొద్దేమో. రే శివుడు,
ఏం సార్ మిమ్మల్ని అటాక్ చేసింది మలేషియాతో మనుషులేగా అది తెలుసు